నువ్వు నేను ప్రేమలో మీకు ఎవరు ఇష్టమని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. పద్మావతి విక్కీ అని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఐ లవ్ విక్కీ పద్మావతిని కూడా కమెంట్ పెట్టండి. సో ఈ వీడియోలో ఏం జరగబోతుందంటే నెక్స్ట్ ఎపిసోడ్లో యశోద వచ్చి మాదిరిగా లవ్ ప్రపోజ్ ఎట్టనా చేయాలి పద్మావతి కానీ ఏదో ట్రై చేస్తున్నారు. అప్పుడు ఒక ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆ పిల్ల వచ్చిన తర్వాత తను కూడా ఎంత మాట్లాడాలి ఎట్ట చేయాలి అని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. కొత్తగా ఏదో స్పాయిల్ అయిపోయింది చేసేదని ఒక పెన్ను పెట్టుకొని ఇప్పులాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్గా టెంప్రోడ్ వచ్చేస్తున్నారు. వచ్చి సార్ ఏమైంది, మీరు నాకు పోయిస్తున్నారా, ఓకే మీకు ఏదో లవ్ ప్రాబ్లం అనుకుంటున్నారు, ఏమంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా పెళ్ళి దాకా నేను హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా మీతోనే ఉంటాను అని ఏదేదో చెప్తున్నారు మాట్లాడుతున్నారు. ఇది ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, ఓకే రా మాదిరిగా అని ఖచ్చితంగా పద్మావతియే నా ప్రాణం, పద్మావతి నేను ప్రేమిస్తానని చెప్తే ఎట్ట ఉంటుంది ఏమో. అయ్యో నిజంగా అది జరిగిందంటే ఏమవుతుంది ఎట్ట ఉంటుందని మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.